ఒక్క నిమిషం, నా వాయిస్ విని వీడియోని స్కిప్ చేయకండి. మొన్నటి వరకు చాలా ఫీవర్ వచ్చింది, అందుకే నా గొంతు ఇట్లా అయిపోయింది. అండ్ ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నానంటే నా క్యూట్ లిటిల్ మెమొరీని మీ అందరితో షేర్ చేసుకుందామని అనిపించింది, అందుకే పెడుతున్నా. ఒకప్పట్లాగా నేను ఈ రెసిపీ అమ్మ దగ్గర నేర్చుకున్నా, ఈ రెసిపీ అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా, ఇది వాళ్ళ దగ్గర నేర్చుకున్నా అని చెప్పడం కన్నా ఇది యూట్యూబ్లో చూసి చేసిన అని చెప్పే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మెయిన్గా అయితే ఈ జనరేషన్ వాళ్ళు చాలామంది యూట్యూబ్ డిపెండ్ అవుతారు కదా, అట్లా నేను కూడా చాలా వరకు పెద్ద పెద్ద వంటలకి నేను యూట్యూబే డిపెండ్ అవుతా. పెళ్ళికి ముందు నేను కొన్ని వంటలు చేసేదాన్ని, బట్ మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే నేను చాలా ఇయర్స్ హాస్టళ్ళల్లోనే ఉన్నా కాబట్టి వంటలు బేసిక్ వచ్చానమాట. అలా పెళ్ళి తర్వాత చాలా విషయాలకి మెయిన్గా అయితే అమ్మ వాళ్ళపైన అత్తమ్మ వాళ్ళపైన డిపెండ్ అవుతాము, పెద్ద పెద్ద చట్నీలకు అప్పాలకు ఇట్లాంటి వాటికి. కానీ కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా మనం ట్రై చేద్దాము అని అనిపించినవి. అలా నాకు మొన్న ఈ టమాటా నిలువ పచ్చడి ఉంటుంది కదా, ట్రై చేయాలనిపించింది. అలా ఎవరి సహాయం లేకుండా, అంటే యూట్యూబ్లో ఆబ్వియస్లో చూసిన రెసిపీ కానీ ఎవ్వరు లేకుండా నేను ఒక్కదాన్ని చేశాను అనమాట. ఎట్లా కుదురుతుందో అని అనుకున్నా కానీ నేను బేసిక్గా విస్మయ్ ఫుడ్స్, శ్రావణీస్ కిచెన్, అమ్మ చేతి వంట వీళ్ళని ఎక్కువ ఫాలో అవుతాను. సో వాళ్ళ దాంట్లో చూసి ట్రై చేసా, చాలా బాగా కుదిరింది, చాలా అంటే చాలా బాగా కుదిరింది. నా రెసిపీని నేను డిస్క్రిప్షన్లో పెట్టే అంత పెద్ద కుక్ని నేను కాదు కాబట్టి పెట్టట్లేదు, బట్ నా మెమొరీని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ మీరు కూడా నాలానే యూట్యూబ్లో చూసి వంటలు చేస్తారా, లేదంటే మీకు ఓన్ రెసిపీస్ వచ్చా, మీ ఓన్ రెసిపీస్లో ఏంటి స్పెషల్ అని కింద కామెంట్స్లో చెప్పండి. బాయ్.